శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, నీకు కావలసిన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు కదా, వారిని ఏం చేస్తానో ఇప్పుడే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు అసలు మనకు ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం ఫ్రెండ్స్. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఇప్పుడు నీకు చెడు సమయం నడుస్తూ ఉంది. నీకు కావలసిన వారే, నీకు ఇష్టమైన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు. అది ఎవరో ఇప్పుడే విను. నువ్వు ఒక్క విషయం తెలుసుకోమ్మా, ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. అసలు వారి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు. అప్పుడు వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు తల్లి. ఇలా వాళ్ళకి నీ గెలుపుతో సమాధానం ఇవ్వాలి. నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నీ దగ్గర ఒకలా, నీ పక్కన ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. ఎవరు నీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో వారితో జాగ్రత్తగా ఉండు. మోసం చేయటం వారి తప్పైతే మోసపోవడం మాత్రం ముమ్మాటికి నీ తప్పే. ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని నడుచుకోవాలి కదా. నేను ఎన్నో సందేశాలు పంపుతున్నాను కదా తల్లి, వాటిని అస్సలు పట్టించుకుంటున్నావా నువ్వు? ఎవరు నీ మంచి ప్రేమను ఆశిస్తున్నారు, ఎవరు నీ నుంచి డబ్బుని ఆశిస్తున్నారు అనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుందమ్మా. కొద్దిగా గమనించు చాలంతే. వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు తల్లి. ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతూ ఉంది. కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుంది బిడ్డ. ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒకరోజు బయటపడేస్తుంది. నువ్వు కాస్త ఓపికగా ఉండు. నీకు తోడుగా నేనుంటాను కదా. నీకు దూరమైనవి దగ్గరయ్యేలా నేను చేస్తాను తల్లి. ఇకనైనా ఆనందంగా ఉండు. అతి త్వరలోనే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. తరువాత ఇకపై మీరిద్దరూ ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంఘటన గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. అలా మాట్లాడుకుంటే మనస్పర్ధలు వస్తాయమ్మా. మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు. ఆ గొడవలకు కారణమైన వారికి వీలైనంత దూరంగా ఉండు తల్లి. ఆ వ్యక్తిని ఇక మీ జీవితంలోకి రానివ్వద్దు. ఇకంతా మంచిగా మారుతుంది. నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైన జీవితాన్ని మీ బాబా నీకు అందిస్తారు. గతాన్ని తలుచుకొని బాధపడకు. రాబోయే రోజులను మంచిగా మార్చుకోబిడ్డా. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదులే. దానితో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉండగలమమ్మా. నిన్ను బాధ పెట్టిన వారు నీ దగ్గరకు వచ్చి మరీ క్షమాపణ చెప్పేలా చేస్తాను. అవును తల్లి, నన్ను నమ్ము. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటానని నాకు మాట ఇవ్వు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు దూరమైన బంధాన్ని వాళ్ళకి దగ్గర చేస్తానని, దగ్గరైన తరువాత వాళ్ళు ఎప్పుడూ కూడా జరిగిపోయిన గొడవల గురించి మళ్ళీ మాట్లాడుకోవద్దని మాట తీసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్.
అదేవిధంగా ఆ గొడవలకు కారణమైన వ్యక్తిని కూడా మీ జీవితంలోకి మళ్ళీ రానివ్వద్దని అడుగుతూ ఉన్నారండి. మరి వీటన్నింటికీ కూడా బాబా గారికి మనం మాట ఇచ్చి మరి మన జీవితాన్ని బాగు చేసుకుందాం. బాబా గారు చెప్పారంటే తప్పకుండా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్. అది ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే కొద్దిగా ఆలస్యమైనా సరే మనకు ఇస్తానని బాబా గారు చెప్పింది తప్పకుండా ఇచ్చే తీరుతారండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మన పని మనం చేసుకుంటూ మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూ ఎప్పుడూ సంతోషంగా గడుపుతూ ఉండాలి. బాబా గారు ఏదో ఒక రోజు నాకు మంచి భవిష్యత్తును ఇస్తారు అని గట్టిగా నమ్మినప్పుడు, ఆ నమ్మకం నిజమవుతుందని మీరు అనుకున్నప్పుడు బాధపడటంలో అసలు అర్థమే లేదండి. జీవితంలో కొద్దిగా ముందుకు వెళ్ళి వెనక్కి చూసుకున్న తర్వాత మనం ఎప్పుడూ బాధపడుతున్న క్షణాలే మనకు కనిపించకూడదు. సంతోషంగా ఉన్న జీవితాన్ని మనం చూడగలగాలి. ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు మనకు గుర్తుకు రావాలి. అందుకే బాబా గారు తన బిడ్డల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఇదే. మన జీవితాన్ని మనం ఆనందంగా గడిపినప్పుడు, సంతోషంగా గడిపినప్పుడే మనం పూర్తిగా మన జీవితాన్ని జీవించినట్టు అర్థం. అంతేకాని ఎప్పుడూ కూడా దుఃఖపడుతూ బాధతో గడుపుతూ ఉంటే ఆ జీవితానికి అసలు అర్థం లేదండి. కష్టాలనే వస్తూ ఉంటాయి, వాటిని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. దాని గురించి ఆలోచించి జరిగిపోయిన దానినే తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎవ్వరి కోసం కూడా అది ఆగదు. దానితో పాటు మనం కూడా ముందుకు నడుస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఈరోజు ఉన్నటువంటి ఈ క్షణం ఉన్నటువంటి ఈ బాధలు మరో క్షణంలో ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదండి. ఆ క్షణాన్ని మనం చూడాలంటే ముందుకు నడవాలి కదా. అందుకే బాబా గారు తన బిడ్డలందరికీ కూడా తన అభయాన్ని ఇస్తారు, తన ఆశీస్సుల్ని ఇస్తారు. మన వెంబడే నడుస్తూ ఉంటారు. ఆయన కూడా మనకు కనిపించరంతే, ఆ స్పర్శ మనకు తెలుస్తూనే ఉంటుంది. శ్రద్ధగా గమనిస్తే బాబా గారి చేతి స్పర్శ అనేది మనకు తప్పకుండా తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రతి బిడ్డకి ఆ తండ్రి చెప్పినట్టు ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తును తండ్రి గారు ఇస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మరొక్కసారి చెప్తూ ఉన్నానండి, మీ బంధం మీకు దగ్గరైన తరువాత మీ బంధం మీకు దూరం అవడానికి ఎవరైతే కారణమయ్యారో వారిని మాత్రం మీ జీవితంలోకి రానివ్వద్దు. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.